హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాన్ మోసెస్. వెల్కమ్ టు ది జాన్ మోసెస్ మీడియా. ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి పార్క్ను ఎక్స్ప్లోర్ చేస్తాను. అది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మడకసిర టౌన్కి సమీపంలో 9 కిలోమీటర్స్ దూరంలో బళ్ళారి మైసూర్ హైవే మీద బెంగళూరు కానీ మధుగిరి కానీ వెళ్ళే రూట్లో మిడిగేస్ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఒక మంచి పార్క్ను కర్ణాటక ప్రభుత్వం వారు డెవలప్ చేశారు ఫ్రెండ్స్. దీని పేరు బిదిరికెర పాండ్ అంటారు, బిదిరికెర చెరువు అని కూడా అంటారు ఫ్రెండ్స్. పార్క్ పొడవు సుమారుగా ఒక 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్డు పొడవున హైవేకు ఆనుకుని ఈ పార్కు ఎవరైతే బెంగళూరు వెళ్తుంటారో పావగఢ్ నుంచి కానీ బళ్ళారి నుంచి కానీ బెంగళూరు కానీ మధుగిరి కానీ టుమ్కూరు కానీ వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే చాలా అందంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ కర్ణాటక ప్రభుత్వం వారు. వేశారు, అలాగే చైర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సౌకర్యాలు ఇక్కడ పార్క్లో చూడడానికి రకరకాల పూల మొక్కలు అలాగే రకరకాల చెట్లను చాలా బాగా పెంచారు. అది చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు అని చెప్పవచ్చు ఈ పార్క్లో. ఈ పార్క్ను చాలామంది హాలిడేస్లో మడకసిర టౌన్కి చెందిన వారైతే మిడిగేసి మండల కేంద్రానికి దగ్గరలో ఉంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్తో పిల్లలు అలాగే యూత్ ఎక్కువగా ఫోటోలు తీసుకోవడానికి కానీ ఫోటోషూట్ చేసుకోవడానికి కానీ వస్తుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఈ నా సెల్ఫీ కెమెరాతో ఇలా చుట్టూ చూపించే ప్రయత్నం అనేది చేశాను. ఈ పార్క్ను 2 భాగాలుగా అభివృద్ధి చేశారు. కొద్దిగా ముందుకు వెళ్తే రెండవ భాగం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ కూడా చైర్స్ కూర్చోవడానికి అలాగే మంచి గ్రాస్ అలాగే రకరకాల చెట్లతో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క భాగం కూడా పార్క్లో. ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా వాకింగ్ ట్రాక్ని నిర్మించారు. ఎవరైనా మార్నింగ్ పూట అలా వాక్ చేసుకోవడానికి కూడా చాలా చక్కటి ప్రదేశం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా రకరకాల పూల మొక్కలు రకరకాల చెట్లతో చాలా బాగా అందంగా కనబడుతుంది పార్క్ చూడడానికి. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆడుకోవడానికి వీలుగా ఒక మంచి ఆట స్థలాన్ని డెవలప్ చేశారు ఫ్రెండ్స్ ఈ పార్క్లో. చాలా బాగుంది ఇది. ఇక్కడికి సాయంత్రం పూట కనుక వచ్చినట్లయితే సన్సెట్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అలా చెరువు వైపు సన్సెట్ వస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ చూడడానికి. ఇంతవరకు పార్క్ చూసాం ఫ్రెండ్స్. అలాగే పార్క్ వెనక వైపు ఉన్న చెరువును కొద్దిగా మీకు చూపించే ప్రయత్నం చేశాను.
ఇక్కడ కూడా చిన్న కొండలాగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి కూడా చూడడానికి. ఇది కేవలం పార్క్ వెనక వైపున ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా ఆ వ్యూ, చెరువు యొక్క నీళ్ళు అలల్లాగా వస్తున్నప్పుడు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వ్యూ చూడడానికి. కర్ణాటక ప్రభుత్వం వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి చెరువు కట్టల్ని రోడ్డు పక్క చాలా బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. మడకశిర కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మీరు కూడా విజిట్ చేయొచ్చు మీకున్న ఫ్రీ టైంలో. చాలా బాగుంది, చాలా మంచి నేచర్ను ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.